ఏదైనా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయిపోయే వరకు ఒక పని, అయిపోయిన తర్వాత ఇంకో పని. ఇప్పుడు ఈ పూజ సామాన్లన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి శుభ్రం చేసి మళ్ళీ జాగ్రత్తగా సర్దుకొని వాటి స్థానాల్లో పెట్టాలి. ఇవన్నీ చేస్తుంటే నాకు పూజ చేస్తున్నప్పుడు ఆనందమే ఉంటుంది. ఎందుకంటే నాకు కేవలం ఇవి వస్తువులు కాదు, అమ్మవారి జ్ఞాపకాలు. ఇందులో కొన్ని వస్తువులు మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చాయి. మా అమ్మకి వాళ్ళమ్మ నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిని నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. కాశీకి వెళ్ళేటప్పుడు లేదన్నా ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు తెచ్చుకున్న కొన్ని వస్తువులు చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాను. ఇలా ఒక్కొక్క వస్తువు సర్దుకుంటుంటే నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తొస్తుందండి. ఆడపిల్ల ఎంత ప్రేమగా, ఎంత అల్లారుముద్దుగా పుట్టింట్లో పెరిగినా పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఏదో ఒక బాధ, ఏదో ఒక పరీక్ష ఎదురవుతూనే ఉంటుంది. భర్త మంచివాడైతే కొంత ధైర్యంగా ఉంటుంది. కానీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటం మాత్రం చాలామంది ఆడవాళ్ళకి కాదు, అందరి ఆడవాళ్ళకి ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఎదురవుతుంటాయి. కానీ అన్నింటికంటే బాధ కలిగించే విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో ఆడవారికి సాటి ఆడవాళ్ళే శత్రువులుగా మారటం. మగవాళ్ళ వల్ల వచ్చే సమస్యల కంటే సాటి ఆడవారుగా పుట్టిన వారి వల్ల కలిగే బాధే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఆడవాళ్లే కదా, వాళ్ళు కూడా ఒక ఇంట్లో కూతురుగానే పుట్టి కోడలుగానే ఇంకొక ఇంటికి వెళ్ళిన వాళ్ళే కదా. అయినా ఎందుకు సాటి ఆడవారి మీద అంత శత్రుత్వం చూపిస్తారో ఎప్పటికీ అర్థం కాదు. నేను ఇది ఎవరిని తప్పు పట్టడానికి చెప్పడం లేదు, నాకు అనిపించిన ఒక విషయాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. అందుకే ఉమెన్స్ డే వచ్చినప్పుడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకునే ముందు నాకు ఒక ప్రశ్న గుర్తొస్తుంది. ఎప్పుడైనా ఒక ఆడదానికి అండగా నిలబడ్డారా? మహిళని అనవసరంగా మాట్లాడుతుంటే అలా ఎందుకు మాట్లాడుతున్నారా అని అడిగారా? లేదా కనీసం మీ జీవితంలో ఒక్క ఆడదాని గురించి అయినా చెడుగా మాట్లాడకుండా ఒక్కరోజైనా గడిపారా? ఈ ప్రశ్నకి ఆడవాళ్ళు ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తాము అని అనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగితే ఉమెన్స్ డేకి అసలైన అర్థం ఉంటుందని అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాతే తల్లి విలువ ఇంకా బాగా తెలుస్తుంది. పుట్టింట్లో ఎంత ప్రేమగా ఉన్నామో అత్తవారింట్లో ఎంత మార్పు వచ్చిందో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడే సాటి ఆడవాళ్ళ ప్రవర్తన కూడా బాగా తెలుస్తుంది. భర్త ఎంత మంచివాడైనా మిగతా వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎంత చేసినా, ఎంత మంచిగా ఉన్నా కొందరి కళ్ళల్లో మనం మాత్రం ఎప్పటికీ చిన్నవాళ్ళమే, పనికిరాని వాళ్ళమే. పూజలు చేస్తూ, యోగా, మెడిటేషన్ చేస్తూ అమ్మవారి ఆశీస్సులతో ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా కొందరి మనస్సులు కొన్నిసార్లు బాధపడుతూనే ఉంటాయి. నా వరకు ఏం జరిగినా ఎవరితో చెప్పే అలవాటు చిన్నప్పటి నుంచి నాకు లేదు, కనీసం కన్న తల్లికి కూడా. కానీ వెంటనే అమ్మవారికి చెప్పటం నా అలవాటు. ఆమె అంతా చూసుకుంటుందని ఇంకా అక్కడితో ఆ సిచ్యువేషన్ని వదిలేస్తాను. జరిగినవి ఆవిడ చూడరని కాదు, అదేంటో అమ్మవారికి చెప్పేస్తే మనసు హాయిగా ఉంటుంది. అలాంటప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇలా కొన్ని కూడా చేయటానికి అవకాశం కూడా లేని ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ బాధని ఎవరితో చెప్పుకోలేక, తమ మనస్సుని వాళ్ళే సర్దుకోలేక ఎంత కష్టపడుతున్నారో అని ఆలోచిస్తే నిజంగా బాధేస్తుంది. అందుకే నిన్న అమ్మవారికి ఉద్వాసనిస్తున్నప్పుడు నా గొంతు ఆగిపోయింది. ఎందుకో తెలియదు. అమ్మవారిని సాగనంపుతున్న బాధ ఒకటైతే, మా ఆడవాళ్ళందరికీ అండగా నిలిచే నువ్వు అండగా నిలబడతావనే ధైర్యం పోతుందేమో అన్న భయంతో ఇలాంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందేమోనన్న భావన కూడా మనసులో వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత అన్నీ శుభ్రంగా సర్దుకొని మళ్ళీ వాటి స్థానాల్లో పెట్టేశాను. ఇలా సర్దుకోవటం కూడా నాకు ఒక ధ్యానం లాగానే ఉంటుంది. నేను చాలా వరకు ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎక్కువగా ఎవరితోనూ వాదనలు పెట్టుకోను. ఎవరైనా ఏమైనా అంటే చాలాసార్లు మౌనంగానే ఉంటాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వచ్చి అనవసరంగా ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోలేను. నాకు నచ్చింది ఒకటే, ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జీవించటం. మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు మనకు చేతనైన మర్యాద మనం చేసి పంపించటం. అది కూడా చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ అందరినీ సంతోషపెట్టడం మన చేతిలో ఉండదు కదండి. నాకు పెద్దగా ఎంటర్టైన్మెంట్లు అనేవి ఏమీ ఉండవండి. ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో పనులు చేసుకోవటం, ఏవైనా పూజలు చేసుకోవటం, నా పనులు నేను చూసుకోవటం అంతే. ఎప్పుడైనా బయటికి వెళ్తే వెళ్ళి రావటం, లేకపోతే నాకు గుడికి వెళ్ళటమే చాలా ఆనందంగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా ఇంకే ఎంటర్టైన్మెంట్ల కోసం నేను వెళ్ళను. అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పటం లేదు, ఎవరి జీవితం వాళ్ళది. ఆడవారిగా సాటి ఆడవారిని సపోర్ట్ చేయటం, ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఈ ప్రపంచంలో
ముఖ్యంగా భారతదేశంలో ఎలాంటి గొడవలు, ఎలాంటి అశాంతి, ఇంట్లో ఎలాంటి చికాకులు లేకుండా ఉంటాయని నా గట్టి నమ్మకం. రేపు ఏకాదశికి ఇక నుండి నిత్య పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిగా సిద్ధం చేసుకున్నాను. ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలన్నింటికి బొట్లు పెట్టుకొని ఇక రేపటి నుంచి మళ్ళీ ఎప్పటిలాగే అమ్మవారి ఆశీస్సులతో నిత్య పూజ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నమస్కారం.